ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 29వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ నెగిటివ్లో ఉండగా విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో ఏడీఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ కాంటాక్ట్స్ అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే స్లైట్ నెగిటివ్లో ఉండటం అనేది గమనార్హం. ఇక ఫార్మా సెక్టర్లో ప్రాబబ్లీ కొంత పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు అని చెప్పేసి ఏడీఆర్స్ అనేది సిగ్నల్ ఇస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఐటీని మినహాయించి అన్ని సెక్టార్స్లో కొంత బుల్లిష్ మూమెంటం అనేది కనిపించింది. ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాలో సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనబరిచింది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే మొత్తం మీద చూడగానే అన్నీ కూడా గ్రీన్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్కు సంబంధించిన S&P 500 విక్స్ ఫీచర్స్ ఈ యొక్క వోలటాలిటీ అనేది కూల్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంది. హాంకాంగ్ స్లైట్ నెగిటివ్లో ఉండగా చైనా, సౌత్ కొరియా, ఫ్రాన్సు, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, యూరోప్, US 500, లండన్, జర్మను, ఏషియా మార్కెట్, జపాను, రష్యా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్ గ్రీన్లో మాత్రం కనిపించట్లేదు, స్లైట్ గ్రీన్లో అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్ ఇండిసెస్ అయితే పాజిటివ్ సంకేతాలు అనేది ఇస్తూ ఉన్నాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన అంటే యూఎస్ టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే సేల్స్ ఫోర్స్, అమెజాన్, నైకే, కోకోకోలా అనేది మైల్డ్ లాసెస్లో క్లోజ్ అవ్వగా బోయింగ్, ఇంటెల్, ఐబిఎం, వెరిజాన్, చెవ్రాన్ అనేది టాప్ గెయినర్స్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కంపెనీస్ అయితే పర్వాలేదు, అన్నీ కూడా చక్కగా గ్రీన్లో క్లోజ్ అయినాయి చాలా వాటికి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు జపాన్కి హాలిడే ఉంది. యూఎస్కు సంబంధించిన సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా ఎలా ఉందనేది రిలీజ్ అవుతుంది. ఇదైతే వీక్గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక జాబ్ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం వాచ్ చేయాలి, ఎందుకంటే ఇది కూడా కొద్దిగా వీక్ డేటా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించింది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డేటా అనేది రిలీజ్ అయింది. ప్రీవియస్గా 2.8% ఉండేది, 3% అనేది రావడం జరిగింది. ఇది పెరిగిందనమాట, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. ఇక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే ప్రీవియస్గా 2.7% ఉండే 3%కి రావడం అనేది జరిగింది. అగైన్ ఇది పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యూఎస్ స్టాక్ ఫీచర్స్ అంత సిగ్నిఫికెంట్గా గెయినింగ్లో అయితే లేవు, ఎందుకంటే ఈ కంపెనీల రిజల్ట్స్ ఎలా ఉంటాయి వీటన్నిటిని కూడా ఇన్వెస్టర్స్ అయితే కాషియస్గా వాచ్ చేస్తూ ఉన్నారు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని కంపెనీలు, ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, అంబుజా సిమెంట్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, బీపీసీఎల్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ప్రాబబ్లీ ఈ యొక్క కంపెనీల్లో వొలటాలిటీ అనేది సిగ్నిఫికెంట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఆర్బీఎల్ బ్యాంక్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ప్రాబబ్లీ ఎల్టీఎఫ్ ఇంజిన్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే ఆస్కారం ఎక్కువగా ఉంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ సిగ్నిఫికెంట్ టాప్ గెయినర్స్లో ఉంది, ఎందుకంటే వాళ్ళు మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇవి స్లైట్ నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్లో బీపీసీఎల్, ఐజీఎల్, ప్రెస్టేజ్, ఏబిఎఫ్ఆర్ఎల్, సిఎస్సిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీకి సంబంధించిన కంపెనీలు, ఆయిల్ కంపెనీలు, వీటిలో కొంత బుల్లిష్ మూమెంటం అనేది చూపిస్తుంది. వాటిల్లో మనం ఏంటంటే లాంగ్ సైడ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ టాటా టెక్నాలజీస్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ ఎల్టీఎఫ్లో ఉండగా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ వచ్చేసరికి శ్రీరామ్ ఫైనాన్స్లో కనిపిస్తూ ఉంది. ఇక బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 83% అనేది కనిపిస్తూ ఉండగా షార్ట్ సైడ్ 10% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 0.9%, సిగ్నిఫికెంట్ లాంగ్ 4% అనేది కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మార్కెట్స్ ఇంకా పైకి వెళ్తాయన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే పార్టిసిపెంట్స్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నట్టయితే నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. ఓకే, అంతకుముందు 3-4 రోజులు స్లైట్ సైడ్ వేస్ టు బేరిష్గా ఉండగా నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ గెయిన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అవుతుంది, ఇక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్లో ఈరోజు ఎక్స్పైరీ అయితే ఉంది. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, ప్రొపరైటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, ఇక క్లయింట్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, డిఐస్ స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు. ఇక మొత్తం మీద 2474 కోట్లు క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ బై చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ 2818 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈసారి డిఐస్ కూడా బాయింగ్ అనేది స్టార్ట్ చేశారు.
ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.27% డ్రాప్ అయింది. సో ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి, వోలటాలిటీ కొద్దిగా తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం తీసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా కొద్దిగా సైడ్ వేస్ ఉంది. సో ప్రస్తుతం మనం చూసుకున్న టయానికి 55 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి వీక్ అవుతూ కిందకు వెళుతూ ఉండగా, ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా 1, 2, 3, 4 రోజుల నుంచి రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఫేస్ చేస్తుంది. బట్ నిన్నటి రోజున వెరీ సిగ్నిఫికెంట్గా బుల్స్ అనేవాళ్ళు కంబ్యాక్ అయ్యారు. అయితే ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకి ఏది 24,359 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇమీడియట్గా మనకి 24,500 దాకా వెళ్ళడానికైతే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అయితే స్టిల్ కొద్దిగా వీక్గానే కనిపిస్తూ ఉంది. అందుకని ప్రాబబ్లీ కొద్దిగా కన్సోలిడేషన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పర్సనల్గా. ఎనీహౌ లెవెల్స్ పరంగా ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మాత్రం మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇక డౌన్ సైడ్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 24,226, 24,150, మ్యాక్సిమం 24,065 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అది ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఓకే, ఇది నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి నిన్నటి రోజున బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ అయితే జరిగింది. సో ప్రస్తుతానికి మనకి 55,500 ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి సిగ్నిఫికెంట్గా 56,000 దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అనేది కిందకి రావడం అనేది జరిగిందంటే 54,674 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది. అది ఇప్పుడు ఏమైందంటే సపోర్ట్ అయిందనమాట. ఆ లెవెల్ దగ్గరకు వచ్చి బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అఫ్కోర్స్ గ్యాప్ కూడా ఉంది, ఇక్కడ నేను మార్క్ చేయలేదు. ఆ గ్యాప్ అనేది ఫిల్ చేశారు, బయర్స్ యాక్టివేట్ అయ్యారు. నిన్నటి రోజున ఆ సిగ్నిఫికెంట్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో టెక్నికల్గా మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ విషయానికి వచ్చేసరికి 80,255 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి నెక్స్ట్ 81,182 అనేది మ్యాక్స్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఒకవేళ మార్కెట్ కిందకి రావడం అనేది జరిగిందంటే డెఫినెట్గా 79,250 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మొన్నటి రోజున చెప్పుకున్నాం, ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి. ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది మార్కెట్, మళ్ళీ అక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది. టువర్డ్స్ రెసిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి ఇమీడియట్గా 96,850, దాని తర్వాత 98,250 దాకా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అవడం అనేది స్టార్ట్ చేసిందంటే 95,100 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం గోల్డ్లో కనిపిస్తూ ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి మొన్నటి రోజున మనం ఇలా మార్క్ చేసుకున్నాం. ఓకే, ఎందుకంటే ప్రీవియస్గా డ్రాప్ అయింది, కొద్దిగా పుల్ బ్యాక్ కన్సోలిడేషన్ తీసుకుంటుందని చెప్పేసి ఇంపార్టెంట్ ఒక ట్రెండ్ లైన్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. సో ప్రాబబ్లీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ లెవెల్ దాకా అయితే డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలంటే కూడా ఈ యొక్క లెవెల్స్ ఇంపార్టెంట్ అనమాట. 5,333 అనేది ఈ లెవెల్ క్రాస్ చేసిందంటే మళ్ళీ పాసిబిలిటీ ఉంది అప్ సైడ్ వెళ్ళడానికి. ఈ లెవెల్ క్రాస్ అయినంతకాలం మనకేంటంటే డౌన్ సైడ్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి స్లైట్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. సో గ్యాప్ డౌన్ అనేది ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది కదా, కానీ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా బుల్లిష్లోనే ఉంది. మనం చూస్తున్న సమయానికి 2 పాయింట్స్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. 24,470 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 24,450 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. సో ఒక 20 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి నేనైతే నెగిటివ్ కంటే కూడా ఫ్లాట్ ఓపెనింగ్ జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా టాటా టెక్నాలజీస్, సిఈఎస్సి, విప్రో, ల్యాండ్మార్క్ కార్స్, అరబిందో, సిఎస్బి బ్యాంకు, పిఎన్బి హౌసింగ్, ఇండిజీన్, హెగ్జావేర్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం అయితే సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టు అంటే ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్ అనేది కనిపిస్తుంది. వీక్ కాదులే కానీ అట్లీస్ట్ సైడ్ వేస్ అని చెప్తున్నాయి. ఇక నిఫ్టీ 50 పరిశీలన చేసినట్టయితే మనకి బ్రాడర్ పిక్చర్లో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా ఫ్లాట్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఏడిఆర్స్ నుంచి అయితే మనకి అంత సిగ్నిఫికెంట్గా బుల్లిష్గా కానీ సిగ్నిఫికెంట్గా బేరిష్గా కానీ సంకేతాలు అయితే కనిపించట్లేదు.
ఇక మనం ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా బుల్స్ అనేది కంబ్యాక్ అయ్యారు. బట్ ఎనీహౌ ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ బ్రేక్అవుట్ అయ్యిందంటే, సస్టైన్ అయిందంటే నెక్స్ట్ లెవెల్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ అనేది వస్తే కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ఆ లెవెల్స్ దగ్గర ఆస్కారం ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ యాక్టివిటీ అయితే మార్కెట్లో ఉండే అవకాశం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎనీహౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ దగ్గర మనం క్లియర్గా వాచ్ చేసుకొని దాని మీద ఆ యొక్క బ్రేక్అవుట్ జరిగేటప్పుడు టైంకి పట్టుకున్నామంటే మంచి మూమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.